కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, ముఖ్యంగా ఆఫ్టర్ ట్రంప్ వచ్చాక చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ డెసిషన్స్ అనేవి చూస్తాం. సిటిజన్షిప్కి సంబంధించి అయితే చాలా వినూత్నంగా ఆయన ముందుకెళ్తున్నారు. ఇక ఇక్కడి నుంచి అంటే ముఖ్యంగా ఇండియా నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళు H1s అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యూచర్ ఆఫ్ H1 అండ్ గ్రీన్ కార్డ్ అనేది చాలామందికి డౌట్ ఉన్నాయన్నమాట. ఆ డౌట్స్ ఏంటి అంటే మోస్ట్లీ ఎంతవరకు ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది, యూఎస్లో H1స్కి ఎంతవరకు సెక్యూర్గా ఉంటుంది, ఇంతకు ముందు ఉన్నట్లే ఉండే స్కోప్ ఉందా, లేదంటే ట్రంప్ వచ్చాడు కాబట్టి ఇంకా స్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, దాంట్లో కూడా తను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు కాబట్టి అమెరికన్స్కి మాత్రమే ఆయన ఛాన్స్ ఇవ్వడానికి ముందున్నాడా, కాకపోతే స్కిల్ సెట్ ఆఫ్ పీపుల్కి అక్కడ ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాయి కదా, ఇలాంటి డౌట్స్లో ఉన్నారు, మీరేం చెప్తారు? విరాట్, మొన్న వెరీ రీసెంట్లీ ఆయన ట్రంప్ చేసిన ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే కొన్ని కంట్రీస్ తోటి ఆయన మాట్లాడిన విధానం కానీ చూస్తే కనుక హీఈస్ డూయింగ్ బిజినెస్ చేసే వాళ్ళ యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే వీళ్ళు రాకూడదు, వాళ్ళు రాకూడదు, ఇది ఉండదు. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఖచ్చితంగా సీరియస్గానే కొన్ని ఆర్డినరీ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు కంపెనీ ఒకటి ఎగ్జిస్ట్ అయి ఉందనుకోండి, ఇండియా లాగా ఈవెన్ ఇండియాలో కూడా సిచ్యుయేషన్ ఉండదు. ప్రైవేట్ కంపెనీస్ మీద గవర్నమెంట్ పెద్దంత ఉండదు. ఈ H1B వీసా కానీ ఈ L1 వీసా, L1 అంటే ఆల్రెడీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అది కూడా, H1B వీసా మీద వెళ్ళేవాళ్ళు అంత పీర్ ప్రెషర్ ఫీల్ అయిపోయి మనం వెళ్ళటం అన్నది చాలా కష్టం, తర్వాత గ్రీన్ కార్డ్ అన్నది రాదు అని చెప్పేసి ఒక మీమాంస ఏదైతే ఉందో అది అంత సీరియస్గా చూడొచ్చా లేదా అన్నది నాకే డౌట్గా ఉంది. నాకేమైతే అంత అనిపించట్లా. రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్ ఈజ్ దేర్. జాబ్ తగ్గటం అన్నది ఏం లేదు అక్కడ. కంపెనీలు రన్ అవుతున్నాయి, ఇంకా చేయండి, బిజినెస్ చేయండి అని చెప్పి రోజు చెప్తున్నాడు. ఈ సాఫ్ట్వేర్ సెక్టర్స్లో జనరల్గా వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే ఇంకో సైన్స్ సెక్టర్స్లో వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎప్పుడూ ఉంటుంది, రిక్వైర్మెంట్ ఎప్పుడు తగ్గదు. కాకపోతే ఏంటంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ మాత్రం తనకు చూసుకుని వెళ్ళటం మంచిది అని చెప్పేసేసి తను ఏంటంటే నేను సెక్యూరిటీ లాస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ లాస్ కానీ దానికి హడ్డల్గా ఉండే విధంగా నేను ఎవరిని ఎంటర్టైన్ చేయను అమెరికాలో అంటాడుతాను. ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసేవాళ్ళు, వాళ్ళ లాటరీ పద్ధతిలో రొటేషన్లో వాళ్ళకి వచ్చేటువంటి గ్రీన్ కార్డ్ అనేవాళ్ళు ఇదివరకు ఎట్లా ఉంది ఇప్పుడు అట్లాగే నడుస్తుంది. లాట్ ఏదైతే ఉందో లాట్ ఏం క్లోజ్ చేయడు కూడా, చెప్తున్నది చేయడు. లాట్ పద్ధతిని ఆపేసేసి ఇంకా మీకు గ్రీన్ కార్డ్స్ రావు అనే పరిస్థితి ఉండదు. మనకేంటంటే బర్త్ సిటిజన్షిప్ ఎప్పుడైతే తీసేసాడో దాని మీద కొంచెం పర్వర్షన్ అన్నది మనకు పెరిగిపోయింది. ఇప్పుడు జనరల్గా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే ఏమనుకుంటాం, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా బర్త్ సిటిజన్షిప్ రావాలనుకునేటువంటి వాళ్ళకి కొంచెం నిరాశ ఎదురై ఉండొచ్చు. బట్ అక్కడ కోర్ట్స్ ఆల్రెడీ దాన్ని పర్సూ చేస్తున్నాయి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అయితే దాన్ని ఏమి ఇష్యూే కూడా కాదని చెప్పచ్చు. సో అనేకమైన హైకోర్ట్స్ ఇంటర్ఫియర్ అయిపోయినాయి. సుప్రీంకోర్టు కూడా ఆఫ్ అమెరికా విదిన్ సూన్ కేసు టేకప్ చేస్తుంది. బర్త్ సిటిజన్షిప్ మీద ఎక్కువ పర్వర్ట్ అయిపోతున్నారు, సిటిజన్స్ పర్వర్ట్ అవుతున్నారు, సిటిజన్స్కి ఇబ్బంది పడుతున్నారు అన్న దాని మీద ఉంది. అండ్ గ్రీన్ కార్డులో రొటేషన్ పద్ధతిలో వచ్చే దగ్గర కొంచెం వాళ్ళకి ఏంటంటే ఈ డ్రాప్ బాక్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇదివరకు ఏమైందంటే డ్రాప్ బాక్స్ మీద 4 years టైం ఇచ్చాడు. 4 years లోపల మీ వీసా ఎక్స్పైర్ అయిపోయాక 4 years లోపల ఎప్పుడైనా వేసుకోవచ్చు మీరు వెళ్ళి. కరోనా టైంలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక వెసులుబాటు. ఇప్పుడు దాన్ని 12 months చేశాడు. 12 months చేసేసరికి ఏమైపోయిందంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, మిగతా డ్రాప్ బాక్స్ ద్వారా వేసుకోవాలి.
ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే మమ్మల్ని నెట్టేస్తారేమో, నన్ను ఇక్కడి నుంచి ఉంచరేమో అన్నది కొంచెం అక్కడ ఇన్సెక్యూరిటీ అయితే డెవలప్ అయింది. అంటే 1 year బ్యాక్ ఆల్రెడీ వెళ్ళినటువంటి ఈ గ్రీన్ కార్డ్ మీద ఈ H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఏ ప్రాబ్లం అనేది ఏం లేదు. అండ్ కొంచెం ఈ అఫీషియల్స్ కూడా, ఇట్స్ ట్రూ దట్ అఫీషియల్ కూడా కొంచెం పాలసీ బట్టి వాళ్ళు ఇంటర్వ్యూస్లో కూడా అండ్ ఆల్సో ఇమైగ్రేషన్ ఆఫీసర్స్ కొంచెం స్ట్రింజెంట్గానే ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు, కొంచెం కఠినంగానే ఉన్నారని చెప్పచ్చు. తీసుకెళ్లేవాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇప్పుడు మన H1B వీసా అప్లై చేసామంటే ఏదో రైల్వే టికెట్ అప్లై చేసినట్టు ఏమి ఉండదు. అక్కడ ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. అందరికీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, గుడ్ ఎక్స్పీరియన్స్ అనేకమైనవి అందరికీ షేర్ అవుతూ ఉంటుంది, రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇదంతా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియ. మళ్ళీ అపేర్ అవుతారు. లాస్ట్ టైం జరిగిన ఈసారి జరగకుండా వెళ్ళి త్రూ అయిన వాళ్ళు ఉంటారు. ఈ రకంగా డిపెండెంట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు అండ్ విజిట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు ఎప్పుడు ఈ వీసాస్ మీద ఎప్పుడు ఒక రకమైనటువంటి అన్సర్టెనిటీ అన్నది ఉంది. H1B వీసాల్లో మీరు అడిగినట్టు అక్కడ జాబ్స్ అయిపోతాయి, డ్రై అయిపోతాయి మీరు అనుకోవచ్చు. డ్రాప్స్ ఏమి డ్రై అవ్వలేదు అక్కడ. ఇంకా డ్రాప్స్ ఆర్ స్టిల్ దేర్, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కంపెనీస్ ఆర్ స్టిల్ ఎగ్జిస్టెన్స్. ఇంకా ఏమే తన ప్రోత్సాహకాలు చాలా పెంచాడు. ఇండస్ట్రీ చాలా విపరీతంగా పెరిగేటువంటి ఆస్కారం కనపడుతుంది. అండ్ బడ్జెట్ వైజ్గా చూసుకుంటే తన కంట్రీకి సేఫ్ చేసుకోవాలి, తన కంట్రీకి ఆదాయం పెంచాలి అన్నది. ఆదాయం పెరుగుతుందంటే ఇండస్ట్రీ పెరుగుతున్నట్లే, ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయంటే ఎంప్లాయ్మెంట్ కావాలి. H1B ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇట్ ఈజ్ అ సైకిల్ పాలసీ. ఈ సైకిల్ పాలసీలో ఒక్కసారి ఎందుకు పర్వెట్ అయిపోయి ఇంతమంది డ్రాప్ వీసాలు అన్నది H1B వీసాలు ఉండవు అన్నది అండ్ ఆల్సో గ్రీన్ కార్డ్ అన్నది రాదు అన్నది ఆ డౌట్ అన్నది నిజంగా నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ నాట్ ఎన్ ప్రొడక్టివ్ డౌట్. ఇట్ ఈస్ ఎన్ అంత అనాలోచితమైనటువంటి ఒక డౌట్ అన్నమాట. బహుశా ఎక్కువ ఈ కామెంట్స్ అన్నీ నాకు తెలిసి న్యూ కమర్స్ అండ్ కొత్తగా అప్లై చేసే స్టూడెంట్స్ ఎక్కువ డౌట్ పడుతున్నట్టున్నారు. బట్ మరొకసారి మీకు క్లారిటీ కోసం చెప్తున్నానండి, మీకు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రైట్ గైడెన్స్ కావాలంటే మాత్రం తప్పకుండా ఒక ప్రొఫెషనల్ మీట్ అయ్యి దానికి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. యాజ్ ఎ రైట్ ప్రొఫెషనల్గా మనకి ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. అండ్ ముఖ్యంగా సార్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు క్లియర్గా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటిపై ఫుల్ రేంజ్ ఆఫ్ ఎపిసోడ్స్ మేము చేయడానికి మాకు స్కోప్ ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా సార్ని కన్సల్ట్ అవుదాం అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా మీరు సార్ని అప్రోచ్ అవ్వచ్చు. మరీ ముఖ్యంగా H1కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది మీరు పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అయితే సార్ ఆల్రెడీ పర్సనల్ అపాయింట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి సంబంధించి మీరు సార్ని సంప్రదించవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్.